ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్నిచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ఈ బిడ్డలందరినీ నిండారులు దీవెనతో దీవించండి తండ్రి. చెప్పబడిన వాక్య ప్రకారంగా ఇంకా ఆశీర్వదించబడకుండా, ఇంకా గొప్ప దీవెన పొందకుండా ఉన్నవారు ఉంటే నిశ్చయముగా ఆశీర్వదించబడుదురుగాక. పొంగి పొర్లే ఆశీర్వాదాన్ని, నిండారుల దీవెన ఈ బిడ్డలకు దయచేయండి. వారి ఇంటిలో నుండి బయటకు వెళ్ళినా, బయట నుండి ఇంటికి వచ్చినా నీ భద్రత నీ కాపుదలలో ఉంచు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు అన్న వాగ్దానాన్ని ఈ బిడ్డల జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. కృంగిన వాళ్ళు లేవనెత్తండి. దారిద్ర్యం, అప్పుల బాధ, ఆర్థిక సమస్యలను తీర్చండి. నేను మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తానని వాగ్దాన ప్రకారంగా ప్రభువా తండ్రి, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అంతేకాక నాయన, సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం అనుగ్రహించండి. తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో నా జీవితం ఇంతేను అనుకుని బాధపడుతున్న వారు ఇంకెవరైనా ఉంటే నా ప్రభువా వారిని నాయన బలపరిచి నీ ఆశీర్వాదాలతో నింపండి. వారు కోరినట్లుగా జరిగించండి. అన్ని విషయాల్లో వర్ధల చేయండి. నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించండి. ప్రభా నీ కృప నిండుగా మెండుగా ప్రతి వారికి దయచేయమని, ప్రతి కుటుంబంలో శాంతిని నాయన ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యం తోడైయుండుగాక. ఆమెన్. ఆమెన్.